అంశంపై ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి రాజు అందుబాటులో ఉన్నారు. రాజు, నిన్న బ్యాంకులకు సెలవు, ఈ రోజు ఓపెన్ అవుతున్నాయి. రష్ ఎలా ఉంది? మనం ప్రజెంట్ రామ్నగర్లోని ఎస్బీహెచ్ బ్యాంక్ వద్ద ఉన్నాము. నిన్న ఏటీఎంలో బ్యాంకులన్నీ బంద్ కావడంతో చాలామంది ఇబ్బంది పడిన సందర్భాలు నిన్నైతే కనబడ్డాయి. అయితే ఇవాళ తెల్లవారుజామున 6 గంటల నుండే బ్యాంకుల ముందు పడిగప్పులుగా వస్తున్నారు. బ్యాంకు 6 గంటలకే పొద్దున్న వచ్చి క్యూ లైన్లో నిలబడ్డ దృశ్యాలను మనం రామ్నగర్ ఎస్బీహెచ్ బ్యాంక్ వద్ద చూడొచ్చు. చాలా వరకు ఏటీఎంస్ అన్నీ అవుట్ ఆఫ్ సర్వీసెస్ అని బోర్డులు ఉన్నాయి. ఇక బ్యాంకులే చిల్లర కావచ్చు, అదేవిధంగా పాత నోట్ల మార్చుకునే విధానం కోసము ఇక్కడ నిలబడ్డ దృశ్యాలు అయితే కనబడుతుంది. వారిని అడుగుదాం, ఎన్ని రోజుల నుంచి వెళ్ళి బ్యాంకులకు వస్తున్నారు, ఎట్లా ఉంది అని వారిని అడుగుదాం. చెప్పండి సార్, పొద్దున్న ఎన్ని గంటలకు వచ్చారు ఇక్కడికి? మేము పావుదక్కు ఎడిట్కి వచ్చినాం, 6:30 పావుదక్కు ఎడిట్కి వచ్చినాం. ఏం చేయాలి, లైన్ అక్కడి నుంచి ఇక్కడ వరకు నడుము నొప్పితోటి బెల్ట్ కట్టుకొని బాధపడుకుంటా, ఈ నడుము నొప్పి లేచింది, ఇది లేచింది, లిమ్స్ తిరుగుతున్నాయి, ఎన్ని బాధలతోటి మొన్న వచ్చి లైన్లో కూర్చొని పోయినాం. మళ్ళీ ఇవాళ పొద్దుగాలే తొందరగా అవుతుందని లైన్ తొందరగా వచ్చినాం. ఒక పైసా లేదు, ఏం లేదు, ఏం చేయాలి? మొన్న ఎంత తీసుకెళ్ళావు? ఏంటి పైసలా తీసుకెళ్ళలే, వేసినాం. 49,000 వేసినాం. 49,000 వేసినాం, ఎక్కువ వేయద్దంట. ఏం చేయాలి? మాకు ఎంత పరిచయం అవుతుంది. ఒక పైసా లేదు, 100 రూపాయలు దొరుకుతలేవు, 50 రూపాయలు దొరుకుతలేవు, ఏది దొరుకుతలేవు. ఏటీఎంలోకి వచ్చి 200 నోటే ఉంది. నిన్న అవి కూడా బందే ఉన్నాయి. నేను ఏటీఎంలు కూడా బందే ఉన్నాయి, పైసలే లేవు. అది సంగతి. ఇప్పుడు అదే వారం రోజుల నుంచి ఎట్లా ఇల్లు ఎట్లా గడుస్తుంది, ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు? గడుస్తుంది, ఏం చేస్తున్నాం? టమాటా తొక్క వేసుకొని తింటున్నాం. టమాటాలు తెచ్చి గోలిచ్చి మరి ఏం చేయాలి? కూరగాయలకు వస్తే చిల్లరిస్తలేరు, దుకాణాలకు వస్తే చిల్లరిస్తలేరు, ఏమి ఇస్తలేరు. ఏటీఎంలో తెచ్చుకుందామంటే 3 రోజులు ఏటీఎంలు కూడా బందే ఉన్నాయి. అది ఇబ్బంది. అమ్మ చెప్పమ్మా, నువ్వు ఎప్పుడు వచ్చినావు? ఎన్ని గంటలకు? 7 గంటలు. ఏంటి, డబ్బులు వేయడానికా తీసుకెళ్ళడానికా? వేద్దామని వచ్చిన. ఎంత వేయడానికి వచ్చినావు? 1000 రూపాయలు సార్. 1000 రూపాయలు వేయడానికి. అంటే ఇప్పుడైనా ఇవ్వాలేనా ఫస్ట్ టైం ఇక్కడికి రావడం? ఇక్కడికి ఈ రోజు. అంతేనా? అమ్మ మీరు చెప్పండి, ఎన్ని గంటలకు వచ్చారు మీరు? 7 గంటలకు వచ్చినాం. ఇవాళ ఫస్ట్ టైం రావడం, లేకపోతే నిన్న మొన్న? మళ్ళీ వాళ్ళు వచ్చినాం అంతే. అయితే నిన్న మొన్న వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది లైన్లో ఉన్నారు. కొంతమంది డబ్బులు వేసిన వారు అయితే, కొంతమంది డబ్బులు తీసుకెళ్ళడానికి వచ్చారు. సార్ చెప్పండి, మీరు ఎన్ని గంటలకు వచ్చారు? 6 గంటలకు వచ్చినాం. రోజు ఇదే ఏడిపోతుంది. ఎట్లా మాకు చెప్పు, ఇంట్లో ఎట్లా మాకు అది నడిచట్లేదు. పైసలు ఏటీఎం పోతున్నాం, అక్కడ పోతున్నాం, పైసలు ఉంటలేదు. గంటలు నిలబడుతున్నాం అక్కడ. మరి ఎట్లా చేస్తారు అది చెప్పండి మీరు? రోజు పరేशानी है हमारे, मालूम है आपको? यही प्रॉब्लम है, कुछ भी नहीं हमारे. ये ऊपर रहेगा तो ये लाइन बनावा है, तो करेंगे तो क्या करेंगे हम लोग? ఇప్పటివరకు ఎన్నిసార్లు వచ్చినా? 10 సార్లు వచ్చిపోయినాం మేము. అట్లా అంటే లైన్ మీద వెళ్ళిపోతున్నాం మేము. వచ్చి గరీబీ చెప్పాక 5 సార్లు సోడి దగ్గర వచ్చి వెళ్ళిపోతున్నాం. ఇట్లనే ఏమంటున్నారు వీళ్ళు బ్యాంకు? ఏటీఎంలో ఇస్తున్నామంటే ఏటీఎంలో పోయాక పైసలు అయిపోతున్నది. మరి ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి? నిన్న గంట నాకు ఎక్కడ పైసలు దొరకలేదు. ఇప్పుడు పొద్దున వచ్చి నిలబడ్డాను. ఇప్పుడు ఎట్లా ఇప్పుడు 4-5 రోజుల నుంచి ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు? ఎట్లా కింద ఎవరు చేసుకుంటున్నాం ఇంట్లో. ఏం చేయాలి, ఏం చేస్తాం చెప్పండి? మీరు చెప్పండి. నేను గవర్నమెంట్ పాజిటివ్గా చెప్తాను. ఈ నగదు వసూలు ఒక్కొక్కరు 10 సార్లు డ్రా చేస్తూ ఉన్నారు. ఒక్కరు 40,000 రూపాయలు రోజు తీసుకుంటున్నారు. దీని బదులు డిపాజిట్ చేసేసి వాడికి కొత్త అకౌంట్ క్రియేట్ చేసి చెక్ బుక్ ఇచ్చేస్తే ఇంత లైన్ ఉండదు. మీరు 5 సంవత్సరాలు ఉన్నా ఇదే లైన్ ఉంటుంది. నగదు డబ్బు ఉన్నవాడికి కూలి ఇచ్చేస్తున్నారు, లైన్ నిలబెట్టేస్తున్నారు, వసూలు చేస్తూ ఉన్నారు. ఒక్క అతను రోజు 10 సార్లు డ్రా చేస్తున్నాడు. 4,000 రూపాయల 40,000 రూపాయలు తీసేసుకుని వానికి 500 రూపాయలు కూలి ఇస్తున్నారు. దీని బదులు ఎన్ని పైసలు ఉంటే అన్ని పైసలు డిపాజిట్ చేసి వాడిని చెక్ బుక్ ఇచ్చేసి చెక్ బుక్ని ఎక్కువ యూజ్ చేస్తే ఇంత పబ్లిక్ ఉండదు, అంత సవ్యంగా నడుస్తుందని నా అభిప్రాయం. గవర్నమెంట్కి ఇదే వినతించుకుంటున్నా. నగదు మార్పిడిని ఆపేస్తే చాలా బాగుంటుంది. దీనివల్ల బ్లాక్ మనీ, వైట్ మనీ అయిపోతుంది. డబ్బు ఉన్నవాడు డబ్బులు ఇస్తున్నారు కూలి, వాడి దగ్గర 4,000 10 బ్యాంకులు తిప్పుతున్నాడు, 40,000 వసూలు చేస్తున్నారు. ఇది పరిస్థితి. మిడిల్ క్లాస్ వాడికి 5,000 10,000 ఉంటే వాడి నెల మొత్తం నడుస్తుంది. అంతకంటే ఎక్కువ అవసరమే లేదు. నాకు 4,000 రూపాయలు మొన్న తీసుకున్నా, ఇప్పటివరకు నడిచింది. నా దగ్గర 2.5 డిపాజిట్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది. ఈ డిపాజిట్ చేసేసి నేను వెళ్ళిపోతా అంతే.
నాకు అవసరమే లేదు. 4,000 రూపాయలు 5,000 రూపాయలు ఉంటే నెల మొత్తం నడుస్తుంది మిడిల్ క్లాస్ వాళ్ళకి, అంతకంటే ఎక్కువ అవసరమే లేదు. మీరు చెప్పండి సార్, ఎప్పుడు వచ్చారు, ఎట్లా ఉంది? పొద్దున్న 7:30కి వచ్చినాం సార్, ఇంతవరకు ఏమీ కాలేదు. మళ్ళీ 1000 రూపాయల నోట్ ఇస్తే కూడా 2000 నోట్ ఇస్తే కూడా చిల్లర కావడం లేదు. దానికి చాలా తలనొప్పి అయిపోయింది. 500కే చాలా కష్టం అవుతుంది. అసలు అంతప్పుడు 2000 రూపాయల నోట్ అంటే వేస్ట్ అవుతుంది అది. కాబట్టి తొందరగా అయ్యేటట్టు కొంచెం చూడాలి సార్, ఇది అంతే. ఇది అయితే రామ్నగర్ ఎస్బిహెచ్ సెంటర్ వద్ద చూడొచ్చు మన పరిస్థితి అయితే. పొద్దున్నే 6 గంటల నుండి 6:30 వరకు ఒకవైపు చలి పెడుతున్నా కూడా తట్టుకుని లైన్లో నిలబడడానికి చాలామంది ఇక్కడికైతే కనబడుతున్నారు. కొందరు నిన్న మొన్న కూడా వచ్చినాము, కానీ మాకు ఆ లైన్ కంప్లీట్గా మా దగ్గర వచ్చేసరికి డబ్బులు కూడా క్లోజ్ అయిపోయాయని చెప్తున్నారు. నిన్న ఏటీఎంస్ బంద్ ఉన్నాయి, అదేవిధంగా బ్యాంకులు కూడా నిన్న బంద్ ఉన్నాయి. ఇవాళ ఉదయం తెల్లవారు వచ్చి ఆ డబ్బులు ఏమైనా ఉంటే తీసుకెళ్తే ఇంట్లో సామాను కావచ్చు, ఇతర నిత్యావసర వస్తువులు కొనుక్కోవడానికి వీలుగా ఉంటుందని చాలామంది చెప్తున్నారు. కొంతమంది అయితే పొద్దున్న వచ్చినా కూడా వాళ్ళకు డబ్బులు వేసుకోవడం కానీ తీసుకోవడం కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. కొన్ని ఇబ్బందులు అయితే కనబడుతున్నాయని వాళ్ళైతే చెప్తున్నారు. చిన్న ముసలి వాళ్ళు కూడా పొద్దున్నే లేచి రావడం కొద్దిగా ఇబ్బందిగా ఉన్నా కూడా వాళ్ళకు నిత్యావసర వస్తువులు కొనుగోలు కావచ్చు, ఇతర. అమ్మ చెప్పండి, ఎన్ని గంటలకు వచ్చినావు? నేను జెర్సేపై వచ్చి బిడ్డ ఇంటికి నుంచి 8:30కి వచ్చిన. ఈడ్స్కి 3 సార్లు వచ్చిన, లైన్ నిలబడి వెళ్ళిపోయినా, పైసలు లేవని. ఏం చేయాలి? నిన్న రాలే, మొన్న వచ్చిన. నిన్న బంద్ అన్నారు కదా, మొన్న వచ్చిన మస్తు లైన్ ఉంది. నేను రాగానే డబ్బులు అయిపోయినాయి అన్నారు, ఇక వెళ్ళిపోయినా. ఎట్లా వెళ్తున్నా గిట్లనే ఏం చేయాలి? ఒక్కొక్కరు 500 తీసుకొని 400 ఇస్తున్నారు. అట్లనే ఎట్లనే వేసుకుంటున్నారు. పోస్ట్ ఆఫీస్కి పోతే కూడా ఆడ కూడా లైనే ఉంది. ఇక ఆన్సర్ మళ్ళీ ఇక్కడ వచ్చిన. మనం దీంతో 2 సార్లు ఇక్కడికి వచ్చింది నేను. పోస్ట్ ఆఫీస్ 2 సార్లు ఆడ లైనే ఉంది, మస్తు లైను. ఇది అయితే మనం చూడొచ్చు. ప్రతి సెంటర్, ఏటీఎం సెంటర్లో రామ్నగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కావచ్చు, అదే ఆర్టీసీ క్రాస్ రోడ్లో కావచ్చు, అన్ని ఏరియాల్లో కూడా ఏటీఎం అవుట్ ఆఫ్ సర్వీస్ ఉన్న బ్యాంకులలో సర్వీసులో ఉన్న బ్యాంక్స్లలో కూడా పూర్తి స్థాయిలో క్యూ లైన్ల రద్దీ ఉంది. ఇప్పుడు కూడా మళ్ళీ క్యూలో కట్టడానికి కూడా పెద్ద ఎత్తున అయితే జనం వస్తున్న అయితే మనకు దృశ్యాలు కనబడుతున్నాయి. ఒకవైపు ఉన్న లైన్ కూడా కొద్దిగా స్లోగా, అంటే బ్యాంకు ఓపెన్ అయిన తర్వాత మెల్లమెల్లగా స్లోగా, ఎందుకంటే అప్లికేషన్ నింపడం కావచ్చు, మళ్ళీ డబ్బులను మార్చుకోవడం కావచ్చు, లేకపోతే తీసుకోవడం కావచ్చు, కొద్దిగా స్లోగా జరుగుతుంది. చాలాసేపు అయితే వెయిట్ చేస్తున్న మధ్యాహ్నం వరకు కూడా ఉన్నప్పటికీ కూడా మాకు డబ్బులు రావడం లేదు, తిరిగి వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయని పెద్దవాళ్ళు కూడా చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. సౌమ్య. రైట్ రాజు.